సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మన వంటింట్లోని పోపుల పెట్టె మనకి ఒక చక్కటి ఫార్మసీ లాగా పనిచేస్తుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే మనం వంటల్లోకి వాడే ధనియాలు. ధనియాలు ఆరోగ్యానికి అమృత గుళికలు అని చెప్పొచ్చు. ధనియాలతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ధనియాల ప్రత్యేకతలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ధనియాలు, అలాగే కొత్తిమీర, ధనియాల తాలూకు మొక్క, దీని ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు, వీటన్నిటిని మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, మన భారతీయ వంటశాలలో ధనియాలు అనేది ఒక ప్రత్యేకంగా కనిపించే అనివార్యమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యం, అందరిలో ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో కూడా చాలా అమూల్యమైనటువంటి ఔషధం కింద వాడతాం. వేల సంవత్సరాల నుంచి ధనియాలు మన ట్రెడిషనల్ ఇండియన్ మెడికల్ సిస్టంలో అనేక వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తూనే ఉన్నాం. ధనియాల్ని సంస్కృతంలో ధాన్యకం అనేటువంటి పేరుతోటి పిలుస్తారు, అలాగే కుస్తుంబులు అనే పేరుతోటి కూడా పిలుస్తారు. ఈ ధనియాలు కేవలం రుచిని పెంచడమే కాకుండా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రముఖంగా దీని గురించి చెప్పారు. ధనియాలు చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా వాటి ప్రయోజనాలు అద్భుతం, అపారం, అనన్య సామాన్యం. ఈ వీడియోలో మనం ధనియాల తాలూకు అద్భుత ఔషధ గుణాలని, లక్షణాన్ని, అలాగే దీన్ని ఉపయోగించే విధానాన్ని, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ధనియాల్ని బొటానికల్గా అంటే వృక్షశాస్త్ర పరంగా కొరియాండ్రమ్ సెటైవం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దాని నుంచి కొరియాండర్ లీవ్స్ అనేటువంటి పేరు వచ్చింది. ఇది చిన్న ఒక వార్షికపు మొక్క, అంటే ఆ సంవత్సరం పాటు పెరుగుతూ ఉంటుంది. దీన్ని తెలుగులో తెలిసిన ధనియాలు అంటారు, కానీ కొన్ని ప్రాంతాల్లో కొత్తిమీర అని ధనియాల తాలూకు మొక్కని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ధనియాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు కుండీలో కూడా పెంచవచ్చు. ఈ మొక్క 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆ చిన్న కాండం ఉంటుంది, అలాగే సంయుక్త ఆకులు కలిగి ఉంటుంది. ఇది అలాగే చిన్న గులాబీ తెలుపు రంగు పువ్వులు గొడుగులాగా కనిపిస్తూ ఉంటాయి, చాలా అందంగా. ధనియాలకి ముందు పండు ఆకారంలో ఉన్నప్పుడు ఆ పండ్లు గుండ్రంగా చిన్నగా ఉంటాయి. వీటినే ధనియాల గింజల కింద మనం చెబుతూ ఉంటాం. ధనియాలు ప్రపంచవ్యాప్తంగా వీటిని సాగు చేస్తూనే ఉంటారు. ప్రత్యేకించి మన భారతదేశంలో అలాగే మధ్యధరా ప్రాంతాలలో ఎక్కువగా ఈ ధనియాన్ని పండిస్తూ ఉంటారు. ఈ మొక్క తలకు ఉపయోగకరమైన భాగాలు ఏమిటి అంటే ధనియాలు, అలాగే ఆకులు కూడా. ధనియాలు అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యల్ని ఈ ధనియాలు తగ్గిస్తాయి. ప్రధానంగా ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అంటే, ఒకటి జీర్ణశక్తికి సంబంధించి, అంటే జీర్ణక్రియ సంబంధ సమస్యలు తగ్గించుకోవచ్చు, డైజెస్టివ్ ఇష్యూస్. అలాగే కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు, స్టమక్ ఏక్ని. అలాగే మానసిక బలహీనత ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, మెంటల్ వీక్నెస్ తగ్గుతుంది. అలాగే మగవాళ్ళలో శీఘ్రస్ఖలన సమస్యని, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ తగ్గించుకోవచ్చు. అలాగే తలనొప్పి అంటే హెడేక్ని కూడా తగ్గించుకోవచ్చు ధనియాలతో. శరీరంలో వేడి ఉన్నప్పుడు బాడీ హీట్ని తగ్గించుకోవడానికి ధనియాలు ఉపయోగపడతాయి. అలాగే గుండెని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, గుండె ఆరోగ్యానికి కూడా, హార్ట్ హెల్త్కి ధనియాలు ఉపయోగపడతాయి. ఇలాగా అనేక రకాలుగా, అనేక రీతుల్లో ఇది ఉపయోగపడతాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది జీర్ణశక్తిని పరిపుష్టం చేయటం గురించి. అంటే జీర్ణక్రియ సంబంధ సమస్యల్ని చక్కదిద్దుకోవడానికి ధనియాలు ఉపయోగపడతాయి. జీర్ణశక్తి సమస్యలు తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక రూపాలలో మనకి కనిపిస్తూ ఉంటాయి. తీవ్రమైన లక్షణాలు ఉన్నట్టుండి స్టార్ట్ అవుతాయి. అంటే కడుపు ఉబ్బరింపు అనిపిస్తుంది, గ్యాస్ తయారవుతుంది, వికారంగా అనిపిస్తూ ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటాయి. అలాగే కడుపులో అసౌకర్యం, ఇలాంటి లక్షణాలను ఇది మేనిఫెస్ట్ చేస్తుంటుంది. ఈ ఇండైజెషన్ రిలేటెడ్ డిజార్డర్ ఏదైనా వస్తే. ఈ దీర్ఘకాలపు లక్షణాలు ఎలా ఉంటాయంటే క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, మలబద్ధకం ఉంటుంది, విరేచనాలు అవుతూ ఉంటాయి, కడుపులో మంట ఉంటుంది, అలాగే పోషకాహార లోపాలు, ఇలాంటి సమస్యలు కూడా క్రానిక్గా ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఫ్రీక్వెంట్గా ఎదలో కాలుతూ ఉంటుంది, కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే పుల్ల తేన్పులు వస్తూ ఉంటాయి, ఆకలి ఉండదు, ఈ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం, అలాగే కారంగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం, మసాలాలు, ఇలాంటి ఆహారం తీసుకోవటం అనేది ఈ డైజెషన్ని డిస్టర్బ్ చేస్తుంది. అలాగే టైంకి తినకపోవటం, మానసిక ఆందోళన, నిద్రలేమి, కొన్ని రకాల మందులు కూడా ఈ జీర్ణశక్తి తగ్గటానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని వైద్యపరమైన పరిస్థితులు కూడా, ఉదాహరణకు గ్యాస్ట్రోఎంటరైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇంకా యాసిడ్ రిఫ్లెక్స్, ఇలాంటివి కూడా ఇండైజెషన్కి కాజ్ కింద ఉంటూ ఉంటాయి. అయితే ఈ ధనియాలను ఎలా వాడుకోవాలి? ఈ ధనియాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆకలిని పెంచడానికి సహాయపడుతూ ఉంటాయి. ధనియాలకి ఉండే ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటాయి. కాబట్టి దీంతో జీర్ణక్రియ అనేది సులభతరం అవుతుంది. దీంట్లో ఉండేటువంటి క్రియాశీలక సమ్మేళనాలు ఇవి ఎంజైమ్స్ స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో ఈ ఆహారం అనేది కరెక్ట్గా జీర్ణం అవుతుంది. కాబట్టి ధనియాలని కషాయ రూపంలో తీసుకుంటే ఈ జీర్ణ సంబంధిత సమస్యలు మీకు ఇబ్బంది పెట్టవు.
ఎలా తీసుకోవాలి? ధనియాలని దంచి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇలాంటి ఈ కషాయాన్ని ఒక 10 to 15 ml మోతాదుగా 2 పూట్ల తీసుకుంటూ ఉండొచ్చు. ధనియాల పొడిని కూడా ఒక గ్రామ్ నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండొచ్చు, ఉదయం సాయంత్రం కూడా. దీంతో జీర్ణశక్తి సమస్యలు తగ్గుతాయి. కషాయం కోసం ఒక గుప్పెడు ధనియాలు అంటే 10 గ్రాముల ధనియాలని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి, అంటే ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి. స్ట్రాంగ్ డికాక్షన్ లాగా అవుతుంది. దీంట్లో ఫైనల్గా రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. దీన్ని ఒక 15 to 30 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ మోతాదుగా ఈ కషాయాన్ని 2 పూట్ల తీసుకుంటూ ఉంటే భోజనానికి ముందు డైజెషన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక కడుపు నొప్పిలో కూడా ఈ ధనియాలు మీకు పనిచేస్తాయి. కడుపు నొప్పి మామూలుగా ఎక్యూట్గా రావచ్చు, క్రానిక్గా ఉండొచ్చు. తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు అది కత్తిపోట్లాగా చీల్చుతున్నట్టుగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. వికారం, వాంతులు, చెమటలు పట్టడం, ఆందోళన ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. క్రానిక్ హెడేక్, అబ్డామినల్ పెయిన్ అనుకోండి, పొట్ట నొప్పి అనుకోండి, అప్పుడు ఒక అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది పొట్టలో ఎప్పుడు కూడా. ఆహారం తిన్న తర్వాత ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా ఈ నొప్పి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ఫ్రీక్వెంట్గా కడుపు ఉబ్బరింపు, గ్యాస్, ఇంకా మలబద్ధకం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆకలి ఉండదు, బరువు తగ్గిపోతూ ఉంటారు, అలసట కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కడుపు నొప్పికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఆహారం విషతుల్యం అవటం, గ్యాస్ట్రోఎంటరైటిస్, అలాగే ఇండైజెషన్, గ్యాస్, కడుపులో పుండు తయారవటం, అలాగే కండరాల బలహీనత, పేగుల కండరాల బలహీనత, మానసిక ఒత్తిడి, ఆందోళన ఇలాంటివన్నీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే మహిళల్లో అయితే నెలసరి సమస్యలు కూడా కడుపు నొప్పికి కారణమవుతూ ఉంటాయి. కొన్ని తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అపెండిసైటిస్, అలాగే గాల్ స్టోన్స్ ఇలాంటి సందర్భాలలో కూడా తీవ్రమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఏదేమైనా ఈ ధనియాలు అనేది ఒక ఫస్ట్ ఎయిడ్లా పనిచేస్తుంది. ఈ కడుపు నొప్పిని తగ్గించడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ధనియాలలో నొప్పిని తగ్గించేటువంటి, కడుపు ఖండాన్ని రిలాక్స్ చేసేటువంటి గుణాలు ఉంటాయి. ధనియాల్ని కషాయ రూపంలో తీసుకుంటూ ఉంటే అసౌకర్యం తగ్గుతుంది, అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి ఆకలి మందగించినప్పుడు, కడుపు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో ధనియాల కషాయాన్ని తీసుకోవటం మంచిది. ధనియాల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే వెరీ సింపుల్. ఒక గుప్పెడు ధనియాలు తీసుకోవాలి, కచ్చాపచ్చగా దంచాలి, ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేయాలి, పావు గ్లాస్ ఎంతవరకు మరిగించాలి. స్ట్రాంగ్ డికాక్షన్ అవుతుంది. దీన్ని ఉదయం 2 టేబుల్ స్పూన్లు, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు గోరువెచ్చకున్నప్పుడు తాగుతూ ఉండాలి. దీనికి కాస్త పటిక బెల్లం కూడా కలిపి తీసుకుంటూ ఉంటే ఆ కడుపు నొప్పి ఫాస్ట్గా తగ్గుతుంది. చెప్పుకున్నట్టుగా ఈ కషాయాన్ని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఈ కషాయాన్ని నొప్పి తీవ్రత బట్టి రోజుకి 1 లేదా 2 సార్లు మీరు వాడుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది, చాలామందిని ఇబ్బంది పెట్టేది మానసిక బలహీనత, మెంటల్ వీక్నెస్, ల్యాక్ ఆఫ్ మెంటల్ కాన్ఫిడెన్స్. ఇలాంటి సందర్భాల్లో ధనియాలు ఉపయోగపడతాయి. మానసిక బలహీనత అనేది ఏమిటి అంటే నిరుత్సాహం, ఆందోళన, ఫోకస్ లేకపోవటం, నిర్ణయాలు తీసుకోవటం ఇబ్బంది, అలాగే జ్ఞాపక శక్తి తగ్గటం ఇలాంటి లక్షణాలతోటి వ్యక్తం అవుతూ ఉంటుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పోతుంది, అలాగే నిరంతరం అలసిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది, సాధారణ కార్యకలాపాల్లో కూడా ఆసక్తి ఉండదు, ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. అలాగే నిద్రలేమి, చిరాకు, సామాజిక కార్యకలాపాల నుంచి దూరంగా ఉండాలన్న కోరిక ఇలాంటి సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేయలేరు. ఈ మానసిక బలహీనత రావడానికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. క్రానిక్గా స్ట్రెస్ పడుతూ ఉండటం, వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఏదైనా సమస్యలు ఉండటం, ఆర్థిక ఇబ్బందులు, అలాగే సంబంధాలలో సమస్యలు అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ముఖ్యంగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే పోషకాహార లోపము, నిద్ర లేకపోవటం, కొన్ని రకాల వైద్య పరిస్థితులు ఇవి కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు, మెదడులో ఉండేటువంటి రసాయనాలలో అసమతుల్యత ఇలాంటివి కూడా ఈ మానసిక బలహీనతకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ధనియాలు ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడతాయి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ధనియాలు అనేది. ఎందుకంటే ధనియాలు యాంటాక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఇవన్నీ కూడా మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి, అలాగే ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ధనియాలు మానసిక ప్రశాంతతని, సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. ధనియాలని కషాయ రూపంలో తీసుకోవాలి. అంటే ఒక గుప్పెడు ధనియాలు తీసుకొని పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి దాన్ని విడగొట్టి తీసుకుంటూ ఉండాలి. తేనె కలిపి కానీ పటిక బెల్లం కానీ కలుపుకోవచ్చు. దీంతో మానసిక బలహీనత తగ్గుతుంది. కాబట్టి ఇలాగా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ధనియాలను తయారు చేసుకొని, ధనియాలతో కషాయం తయారు చేసుకొని తీసుకుంటూ ఉండాలి. అలాగే మగపిల్లల్ని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఉంది, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనం. దీంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. శీఘ్రస్ఖలనం అనేది ఏంటంటే ఒక లైంగిక చర్య స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఆ అంగప్రవేశం జరగక ముందే స్ఖలనం జరగటం. దీనివల్ల ఆందోళన, నిరాశ, ఇంకా సంబంధాలలో సమస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. దీంతో అనేక ఇతర ఇక్కట్లు అనుబంధించి వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ భయం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీంతో ఆ భాగస్వాముల మధ్య ఆ సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి రిస్క్ ఉంటుంది. ఇది శారీరక కారణాల వల్ల, మానసిక కారణాల వల్ల వస్తూ ఉంటుంది. మానసిక కారణాల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ,
ఆ సంబంధాలలో సమస్యలు అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. శారీరక కారణాలలో హార్మోన్ల తాలూకు అసమతుల్యత, నరాల సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు, ఇంకా కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ధనియాలు ఇలాంటి శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో హీట్ను తగ్గించేటువంటి నేచర్ ఉంది, అలాగే నర్వస్ సిస్టమ్ని శాంతపరిచేటువంటి నేచర్ కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ ధనియాలు వీర్యవృద్ధికరంగా పనిచేస్తాయి. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ధనియాలని వేయించి పొడి రూపంలో ఒక చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే శీఘ్రస్ఖలన సమస్యని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఒక చెంచా పొడిని 4 వారాలు తీసుకుంటే వీర్యం గట్టిపడుతుంది. అలాగే ఈ శీఘ్రస్ఖలన సమస్య ఫాస్ట్గా తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ పొడిని నేరుగా నీళ్ళతో కూడా తీసుకోవచ్చు, లేదా తేనెతో కూడా తీసుకోవచ్చు. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది తలనొప్పి. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పి అనేది తలలో నొప్పి రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. ఒకసారి కండాల తిమ్మిరి రూపంలో కూడా మేనిఫెస్ట్ అవుతుంది. అసౌకర్యమైన ప్రధానమైన లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఇది క్రానిక్గా మొండిగా ఇబ్బంది పెట్టేటువంటి వీలుంటుంది, గుచ్చుకున్నట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తలనొప్పి తీవ్రత అనేది తేలికపాటి నుంచి తీవ్రతరం వరకు ఎలాగైనా ఉండొచ్చు. కొన్నిసార్లు వికారం, వాంతులు, ఆ కాంతిని తట్టుకోలేకపోవటం, ఆ శబ్దాన్ని తట్టుకోలేకపోవటం, కళ్ళు తిరగటం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. తలనొప్పి కొన్ని నిమిషాల నుంచి కొన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే రిస్క్ ఉంటుంది. తలనొప్పికి అనేక కారణాలు: మానసిక ఒత్తిడి, నిద్రలేమి, డీహైడ్రేషన్ అంటే నిర్జలీయత, కంటికి సంబంధించిన సమస్యలు, సైనసైటిస్, కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు ఇవన్నీ కూడా తలనొప్పిని ప్రేరేపిస్తూ ఉంటాయి. మెయిన్గా వాతావరణంలో మార్పులు, శబ్ద కాలుష్యం, అలాగే కొన్ని రకాల మందులు కూడా తలనొప్పిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. తలనొప్పి తీవ్రమైన సందర్భాల్లో తలనొప్పి అనేది ఆ మెదడు కణితుల్ని లేదా మెనింజైటిస్ లాంటి తీవ్రమైన వైద్య పరిస్థితులు కూడా ఒక లక్షణం కింద ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ధనియాలు ఏదేమైనా తలనొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ధనియాల్లో నొప్పిని తగ్గించేటువంటి, శరీరానికి విశ్రాంతిని ఇచ్చేటువంటి నైజం ఉంటుంది. ధనియాలు ఈ అధిక ఒత్తిడిని తగ్గిస్తూ నాడీ వ్యవస్థను అంటే నర్వస్ సిస్టమ్ని శాంతపరుస్తుంది. దీంతో తలనొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి ధనియాలని ఎక్స్టర్నల్గా వాడటం అనేది సాంప్రదాయకంగా జరుగుతూ ఉంటుంది. అంటే ధనియాన్ని నీళ్ళతోటి నూరి తలపైన పట్టు కింద వేసుకుంటూ ఉంటారు. ధనియాల్ని నీళ్లు చిలకరిస్తూ నూరి ఒక 2 చెంచాల ధనియాలు తీసుకొని నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరాలి. దీన్ని తలకి పట్టులాగా వేసుకోవాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. ధనియాల్ని మెత్తగా నూరి ఆ నుదుటి కంటలకి నేరుగా కూడా అప్లై చేయొచ్చు. 10 నుంచి 15 నిమిషాలు, అవసరమైతే 20 నిమిషాల వరకు ఈ పట్టిని ఇలాగే ఉంచి తర్వాత తీసేయాలి. అవసరమైతే దీన్ని రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక చాలామంది ఇబ్బంది పెట్టేది శరీరంలో వేడి, బాడీ హీట్. దీన్ని కూడా ధనియాలతో తగ్గించుకోవచ్చు. శరీరంలో వేడి అనేది చర్మం వేడిగా అనిపించటం, అలాగే విపరీతమైనటువంటి దప్పికగా అనిపించటం, అలసట, బలహీనత, ఇంకా చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలతో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా వేడున్నప్పుడు చిరాకు, నిద్రలేమి, తలనొప్పి, అలాగే కళ్ళు మంటలు ఇవి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. మూత్రం తక్కువగా రావటం, అలాగే ముదురు రంగులో ఉండటం మూత్రం అనేది, మలబద్ధకం, ఇంకా నోరు పొడారిపోవటం, పొడిబారటం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శరీరంలో వేడికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వీటిలో వేడి వాతావరణంలో గడపటం, అలాగే ఎక్కువగా శ్రమ చేయటం శారీరకంగా, అలాగే డీహైడ్రేషన్, నిర్జలీయత, అలాగే కారపు వస్తువులు ఎక్కువ తినటం, మసాలాలు ఎక్కువ తినటం ఇలాంటివి తీసుకోవటం, ఇంకా కొన్ని రకాల వైద్య పరిస్థితులు కూడా బాడీ హీట్ పెరగడానికి ముఖ్యమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు, ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల మందులు కూడా శరీరంలో వేడిని పెంచుతాయి. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా శరీరంలో వేడికి కారణమవుతూ ఉంటుంది. ధనియాలు శరీరంలో ఈ అధిక వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ధనియాలకి ఆ శీతలీకరణ గుణం ఉంది. దీంతో ఆ శరీరంలో వేడి అంతా తగ్గిపోతుంది. అయితే ధనియాలని మీరు నేరుగా తీసుకోవచ్చు, ఆహార రూపంలో కూడా తీసుకోవచ్చు. దీంతో ఆ డీహైడ్రేషన్ నుంచి మీరు బయటపడతారు. ఆయుర్వేదం ధనియాలని శరీరంలో ఉండేటువంటి పిత్త దోషాన్ని తగ్గించడానికి సహాయపడేటువంటి ఒక బెస్ట్ ఔషధం కింద చెప్తుంది. శరీరంలో వేడి సమస్యలు ఉన్నప్పుడు ధనియాలని నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించవచ్చు, లేదా వేడి నీళ్లు ధనియాల మీద పోయవచ్చు, లేదా చన్నీళ్లు ధనియాలకి చేర్చి రాత్రంతా ఉంచవచ్చు. దాన్ని అప్పుడు హిమకషాయం అంటారు. ఇలా ఇన్ఫ్యూజన్ చేసి దాన్ని తీసుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం కూడా దీంతో హీట్ తగ్గుతుంది. దీనికోసం ఒక కప్పు ధనియాలని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ ధనియాలని మెత్తగా రుబ్బి వడపోసుకొని రసాన్ని తాగాలి. ఈ రసాన్ని కొద్దిగా చక్కెర కూడా కలుపుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే ధనియాలతో ఒక మేజర్ యూజ్ ఉంది. ఇది గుండెని స్ట్రెంథన్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. గుండె సమస్యలు ఛాతీ నొప్పి రూపంలో, గుండెదడ రూపంలో, శ్వాస ఆడనట్టు ఉండటం, ఇంకా అలసట, బలహీనత ఇలాంటి లక్షణాలతోటి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఇది కాళ్ళు అలాగే చీరమండల్లో వాపు కూడా కలగజేస్తూ ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నప్పుడు వికారం, చెమటలు పట్టడం, స్పృహ కోల్పోవటం ఇలాంటి సమస్యలకు కూడా ఇది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. గుండె నొప్పి ఫ్రీక్వెంట్గా ఎడమ చేయిలోకి లాగుతూ ఉంటుంది. మెడ, దవడని
ఇక్కడ ఈ ప్రాంతాలకు వ్యాపిస్తూ ఉంటుంది. గుండె సమస్యలు తీవ్రమైన సందర్భాలలో రకరకాల రూపాలలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా అయ్యే రిస్క్ ఉంటుంది. గుండె సమస్యలకు అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్మోకింగు, అలాగే ఊబకాయం, డయాబెటీస్, ఇంకా వంశపారపర్యత, ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ గుండె జబ్బులు వస్తూ ఉంటాయి. వయసు పెరగటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, అలాగే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా గుండె సమస్యలకు దోహదపడుతూ ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ధనియాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ధనియాల్లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే నేచర్ ఉంది, అలాగే రక్త ప్రసరణ మెరుగుపరిచేటువంటి నేచర్ కూడా ఉంది. అలాగే ధనియాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె కణాలను రక్షిస్తూ ఉంటాయి. అంటే గుండె కణాలని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. బేసిక్గా ఆయుర్వేదం ధనియాల్ని ఈ గుండె ఆరోగ్యాన్ని పెంచే వాటిలో ముఖ్యమైన కింద చెప్పింది. కాబట్టి గుండె సంబంధిత సమస్యల్లో దీని ఒక ఎడ్జ్వెంట్ కింద వాడుకోవచ్చు. ప్రతిరోజు 1 లేదా 2 తులాలు, అంటే దాదాపుగా ఒక 10 నుంచి 20 గ్రాముల ధనియాలని రోజుకి ఒకసారి దీని లోపలికి ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే గుండెకి ఇది స్ట్రెంత్ని ఇస్తుంది. నేరుగా నమలొచ్చు లేదా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీంతో పైత్యం, గుండె దడ, అలాగే గుండె సంబంధిత సమస్యలు ఇవి మీద పడకుండా, అటాక్ చేయకుండా ధనియాలు కాపాడుతూ ఉంటుంది. ధనియాల్ని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని తాగటం కూడా ఒక మంచి ఆలోచన. దీంతో కూడా గుండె సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ధనియాలు నిజంగానే ఆరోగ్యానికి ఒక వరం. ఈ చిన్న రూపంలో కనిపించే ధనియాలు అద్భుతమైనటువంటి పెద్ద ఔషధ గుణాల నిధి అని మనం చెప్పొచ్చు. మన దైనందిన జీవితంలో ధనియాన్ని భాగం చేసుకుంటే మనం అనేక ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు, అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపచ్చు. అయితే ఏదేమైనా ఇది ఒక సహజమైనటువంటి ఔషధంలాగా దీన్ని వాడుకోవాలి. మితంగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని కూలంకషంగా దాని కారణాలను తెలుసుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి వైద్య సలహా తీసుకున్న తర్వాత దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడుకుంటే ధనియాలు నిశ్చయంగా మీకు మీ అనారోగ్యాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలాగా ధనియాలతో అనేక ఉపయోగాలు కాబట్టి దీన్ని మీ వంటగదిలో కేవలం అలా పెట్టి ఉంచకుండా దీన్ని ఔషధం కింద వాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీ వంటగదిలో ధనియాలు ఉన్నాయా? మీరు ధనియాలను ఇష్టపడతారా? అలాగే ధనియాలను ఉపయోగించి ఏదైనా సమస్యను మీరు తగ్గించుకున్నారా? అలా తగ్గించున్నప్పుడు దాన్ని ఎలా వాడుకున్నారు మీరు? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మరి మనంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ కమ్యూనిటీ దీంతో బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.